నమస్కారం. ముఖ్యంగా అందరికీ ఫస్ట్గా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ థీమ్ ఏం లేదమ్మా, దీంట్లో మెసేజ్ వృత్తుల మీద మేము ఒక కాన్సెప్ట్తో వస్తాం. విఘ్నేశ్వరుని వృత్తులలో మనుషుల ఒక వృత్తిని అంతరించిపోతున్నాం. సో అలాగని ఒక్కొక్క వృత్తిని ఒక్కొక్క ఇయర్ మేము ప్రమోట్ చేసుకుంటూ మట్టి వినాయకుడు తయారు చేస్తాం. ఎలాంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ వాడము. సో ఈ సంవత్సరం పైలట్ వినాయకుడితోనే వచ్చేసి విమానం పేరు ఏం పెట్టాలని ఆలోచించుకోవడానికి మూషక విమానం అని పెట్టాం. ఎలకనే మూషక వినాయకునికి ఆయన విమానం. సో అలా మూషక విమానం పెట్టి ఈ డెమో తయారు చేసి చిన్నారులకు, ముఖ్యంగా చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు వస్తారు. పైలట్ ఎలా ఉంటారు, చాలామంది ఫ్లైట్ ఎక్కలేరు. సో వాళ్ళు ఫ్లైట్ ఎలా ఎక్కుతారు, ఫ్లైట్లో ఎలా ఉంటాయి, అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, కూలి పని చేసే వాళ్ళు ఉంటారు, ఒడ్డర్ పని చేసే వాళ్ళు ఉంటారు, వెజిటబుల్స్ అమ్ముకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఫ్లైట్లో ఎక్కే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో వాళ్ళకి ఈ అవకాశం అందించాము. ఇక్కడ మేము ఒకటి ఉద్దేశం ఏంటంటే దానికి ఒక టికెట్ బోర్డింగ్ పాస్ అని పెట్టామమ్మా. 25 రూపీస్ ఎందుకు పెట్టామంటే ఇది ఓన్లీ కాంట్రిబ్యూషన్ టు ది కమ్యూనిటీకి కాంట్రిబ్యూషన్. మేము ఈ 25 రూపీస్ తీసుకున్న తర్వాత బుక్స్ కానీ డిక్షనరీస్ కానీ ఈ స్కూల్ పిల్లలకి ఇవ్వడం జరుగుతున్నాము. సో మాకు ప్రయత్నం ఏంటంటే ఇన్స్టెంట్ ఆఫ్ వేస్టింగ్ మనీ ఈ కాన్సెప్ట్ని మనం పబ్లిక్కి రీచ్ కావాలి, సోషల్గా ఉండాలి, ఇన్వాల్వ్ చేయాలి, యూత్ని ఇన్వాల్వ్ చేయాలి. ఇప్పుడు చిన్నారులో మీరు చూడవచ్చు, ఇక్కడ వచ్చి ఆడుకుంటున్నాం. ఇంత పెద్ద గ్రౌండ్ కరీంనగర్ లోకల్లో ఎక్కడూ లేదు. మేము అడిగినా కూడా పర్మిషన్ ఇవ్వడానికి అధికారుల దగ్గర రైట్స్ కూడా లేవు. వాళ్ళందరూ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసారు. సో ఆ ప్రైవేట్ వాళ్ళకి పోయి మనం అడిగితే వాళ్ళు 25,000 పర్ డే ఛార్జ్ చేస్తున్నారు, 10,000 పర్ డే ఛార్జ్ చేస్తున్నారు. సో అలా బిజినెస్గా చూసుకుంటున్నారు. కానీ మన సోషల్ మెసేజ్ ఇది. ఇక్కడ క్లియర్గా చిన్నపిల్లలకు, వైట్ రేషన్ కార్డు వాళ్ళకి అందరికీ ఫ్రీ అమ్మా. ఈ మూషక విమానం కూడా ఎందుకు పెట్టామంటే ఇటీవల జరిగిన ఒక ప్రమాదం జరిగింది అహ్మదాబాద్లో. దాంట్లో చాలా మంది చనిపోయారు. వాళ్ళకి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎలా ఉండాలి ఆ టైం కూడా దొరకలేదు పాపం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆపరేషన్ సింధు ప్రపంచానికి మంచి సందేశం ఇచ్చింది మన భారతదేశం. నక్సలిజం కావచ్చు, టెర్రరిజం కావచ్చు, మన దేశం దిక్కు చూస్తే మాత్రం వదిలే ప్రసక్తే లేదని మా దేశ ప్రధానమంత్రి గారు ఎయిర్ ఫోర్సెస్, ఆర్మ్ ఫోర్సెస్ ఇవన్నీ మంచి మెసేజ్ ఇచ్చారు. అందుకొరకే మన ఎయిర్పోర్ట్ పేరు కూడా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టుకున్నాం. సో వరంగల్కి ఇచ్చాం కదా, వరంగల్కి ఎయిర్పోర్ట్ ఇచ్చినప్పుడు మన కరీంనగర్కి ఎందుకు ఇవ్వకూడదు? మా ప్రధానమంత్రి గారికి అదే విజ్ఞప్తి చేస్తాం. నెక్స్ట్ మా కరీంనగర్ కూడా ఒక ఎయిర్పోర్ట్ ఇవ్వాలి. అలాగే పబ్లిక్కి మెసేజ్గా ట్రాన్స్పోర్టేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. యాక్సిడెంట్ ఎక్కడైనా జరగవచ్చు, అది ఫ్లైటే కావచ్చు, బైకే కావచ్చు, సైకిలే కావచ్చు, కారు కావచ్చు. యాక్సిడెంట్స్ కాకుండా ఈ విఘ్నేశ్వరుడు వచ్చి అందరినీ కాపాడాలని ఈ విఘ్నేశ్వరుని మేము మొక్కుతున్నాం. అందరూ మొక్కాలని కూడా కోరుతున్నాం. ముందు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ఎవరు చనిపోకుండా ఉండాలని మా ప్రయత్నం అమ్మా. నాట్ ఓన్లీ దిస్, మేము రోడ్ సేఫ్టీగా అవేర్నెస్ తీసుకొస్తాం, బ్లడ్ తీసుకొస్తాం, హరితహారం భాగంగా చెట్లు నాటడం, ఏక్ పేడ్ మాకి నామ్ అని ప్రధానమంత్రి గారు చూసినప్పుడు మేము ఒక దగ్గర ఒక 20,000 చెట్లు పెంచాము. ప్లాంట్ ఏ ట్రీ ప్లాంట్ ఏ హోప్ ఆ మెసేజ్తో గ్రీన్ ఆర్మీ కరీంనగర్ అని ఒకటి ఫామ్ చేస్తున్నాం. మేము చెట్లను ఇవ్వడమే కాకుండా దాన్ని ప్రొటెక్ట్ ఎలా చేయాలి, నీళ్ళు ఎలా పోయాలని కూడా మేము థీమ్లో పెట్టాం. సో ప్రతిసారి ఒక్కొక్క మెసేజ్, నెక్స్ట్ ఇయర్ ఇంకో డిఫరెంట్ ఇన్నోవేటివ్ మెసేజ్ వస్తాం. చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఆ కాన్సెప్ట్లో లాస్ట్ రోజు మేము దీన్ని అనౌన్స్మెంట్ చేస్తాం. నెక్స్ట్ 2014లో స్టార్ట్ చేసాము. 2014లో ట్రాఫిక్ వినాయకులు చేసాము. 2015లో బ్లడ్ డొనార్ వినాయకులు చేసాము. డిఫరెంట్ ఇయర్ ఒక్కొక్క థీమ్తో వస్తాం. అలా ట్రాఫిక్ గణేష్, బ్లడ్ డొనార్ గణేష్, డాక్టర్ గణేష్, జడ్జి గణేష్, రిపోర్టర్ గణేష్, మరియు ఫార్మర్ గణేష్, మరియు లాస్ట్ ఇయర్ కమ్మరి వినాయకుడు జెడ్పీ ఆఫీసర్. సో ఈ సంవత్సరం ఇక్కడ బైపాస్ రేణుకామాత అమ్మవారి ఎల్లమ్మ గుడి ముంగట ఒకసారి ఎగ్జాక్ట్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈవెన్ మేము కూడా మాకు అడ్రస్ దొరకలేదు. సింపుల్ అమ్మా, ఈ రేణుకామాత ఆటో నగర్ రేణుకామాత ఎల్లమ్మ గుడి ఎదురుగానే కంపౌండ్ అంటే ఈజీగా అర్థమవుతుంది. వే టు కేబుల్ బ్రిడ్జ్ ఇటు నుంచి వస్తే డ్యామ్ దగ్గర నుంచి వస్తే వే టు కేబుల్ బ్రిడ్జ్. ఒకవేళ కమాండ్ దగ్గర నుంచి అంటే వే టు కేబుల్ బ్రిడ్జ్ నుంచి రైట్ తీసుకుంటే ఆదర్శ టీవీఎస్ షోరూమ్ నుంచి ముందుకు రావాలి. అలాగే ప్రజలు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే మట్టి వినాయకులు స్థాపించండి, శ్రద్ధగా పూజలు చేసుకోండి. అలాగే చాలామంది లాస్ట్ రోజు తాగి డ్యాన్స్ చేయడము, చెప్పులు వేసుకొని డ్యాన్స్ చేయడం, అసలు వాస్తవానికి దేవుడి దగ్గర పోయినప్పుడు మనం ఎలా పోతాం అనేది ఆ మనిషికి తెలిసి సరిపోతుందమ్మా. మనకు 100 శ్లోకాలు రాకున్నా కూడా మంచిగా పరిశుభ్రంగా మంచిగా వెళ్ళి పీస్గా ఉండి దేవుడికి మొక్కినా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడమ్మా మన ప్రేయర్లో. కానీ మనం ఇష్టం వచ్చినట్టు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వేసుకుంటూ చిల్లర పనులు చేసుకుంటూ చేస్తే అది రాంగ్ మెసేజ్ మన కమ్యూనిటీ గురించి. అసలు చేయవద్దు అమ్మ. ఒకటి పూజ చేయడం అనేది అంటే మన ఆత్మను శుద్ధి చేయడం, దాని తప్ప ఇంకేం లేదు. దేవుడు వచ్చి మనం చూస్తలేదు. మనం కూడా ఇప్పటివరకు దేవుడిని చూడలేదు, కానీ ఆ రూపాలను చూసుకుంటూ దేవుడు అని నమ్ముతున్నాం. మనం ఆ నమ్మకంతోనే మనం పూజిస్తున్నాం. ఆ నమ్మకమే ఎల్లకాలం ఉండాలంటే రాబోయే జనరేషన్ని కూడా పూజలు ఎలా చేసుకోవాలి, దేవుడి దగ్గర ఎలా వెళ్ళాలి, దేవుడి దగ్గర వెళ్తే ఎలాంటి క్రమశిక్షణ పాటించాలి,
దేవుడి దగ్గర ఉంటే మనం ఇలాంటి మెసేజ్ పబ్లిక్కి వెళ్తుంది. ఇలా పిల్లలకు కూడా నేర్పించడానికి ఒక అవకాశం ఉంటుంది. సో ఈ ఒక చిన్న ప్రయత్నం మనం చెప్తున్నాము. ఇక వచ్చే వాళ్ళు వినేవాళ్ళు వింటారు, వినని వాళ్ళు వాళ్ళు ఒక్కరు చేంజ్ అయినా పాజిటివిటీ. మనకు ఒకటి కాదమ్మా, సమాజం చేంజ్ కావాలంటే మనుషులు చేంజ్ కావాలి. సమాజంతోనే మనం ఉన్నాం, మనతోని సమాజం మనం నిలబడితేనే సమాజం. ఇప్పుడు వేరే జీవరాశులు కూడా ఉన్నాయి, అవిటికి ఇలా లేవు కదా, అవకాశాలు లేవు కదా చేయడం. మానవుడు ఒక్కడికి దేవుడు ఇచ్చిన వరం ఒకటి ఏంటంటే ఆలోచించే శక్తి ఇచ్చింది. కానీ ఆలోచన పక్కన పెట్టేసి సోషల్ మీడియాలో వచ్చేసిన తర్వాత అందరూ అలవాటుకు పడిపోయారు. ఎందుకంటే పెద్ద మనుషులు మాట్లాడుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఎక్కడ మాట్లాడుకుంటున్నారు? పిల్లలు కూడా ఆడుకోవట్లేదు, ఫోన్లే పడుతుంది. అది మనమే అలవాటు చేస్తున్నాం, అది మనమే అలవాటు చేస్తున్నాం. మనము టెక్నాలజీ నమ్ముకుంటున్నాం, కానీ వెనకట మనిషి టెక్నాలజీ నమ్ముకున్నాడు, ఇప్పుడు టెక్నాలజీ మీదనే డిపెండ్ అయిపోయింది. సో ఈ మూషిక విమానం ఒకటే మెసేజ్ అమ్మా, పబ్లిక్కి సోషల్గా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి, అందరు కలిసిమెలిసి ఉండి ప్రతి పండుగ జరుపుకోవాలి. నాట్ ఓన్లీ వినాయక చతుర్థి, రంజాన్ వస్తే రంజాన్ జరుపుకోవాలి, క్రిస్మస్ వస్తే క్రిస్మస్ జరుపుకోవాలి. ఇదే మన దేశం ఒక మంచి అసెట్. వాస్తవం చెప్పాలంటే మన ప్రపంచానికి చెప్పడానికి తగ్గట్టు మన దగ్గర అన్నీ ఉన్నాయి. మన దగ్గర 4 వెదర్స్ ఉన్నాయి, అందరికీ ఒకటే వెదర్, ఒకటే చలి ఉంటే చలి ఉంటుంది, వాన ఉంటే వాన ఉంటుంది. కానీ మన దగ్గర వింటర్, రైనీ సీజన్, స్ప్రింగ్ ఉంటుంది. మనకి స్ప్రింగ్ సీజన్ కూడా ఉంటుంది. ఇంత మంచి వెదర్ మన కంట్రీలో ఉన్నప్పుడు మనం హిందూ, ముస్లిం, సిక్, ఇసాయిలు ఎక్కువ ఉన్నాం. ఈ 4 వెదర్స్ మన ఈ యొక్క యూనిటీకి ఆదర్శం. సో మా దాంట్లో ముస్లిమ్స్ మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు అస్లాం అని అక్కడ అబ్బాయి ఉన్నాడు, ఆయన పూజ చేస్తాడు, వచ్చి నిలబడతాడు, అన్నీ చేస్తాడు. మళ్ళీ డైలీ మార్నింగ్ స్నానం చేసి వస్తాడు. సో వాళ్ళకు కూడా మనం మా ధర్మాన్ని, ఇప్పుడు నా హిందుత్వాన్ని నేను చెప్పుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు ముస్లిమ్స్ నాకు చెప్తే నాకు అర్థమవుతుంది. కానీ యాంటీగా మనం ఒకరినొకరు దేశంతో చూస్తే మన దేశంలోనే ఇంకా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పెరుగుతూ ఉంటాయి. బయట వాళ్ళకి కావాల్సింది అది. మన దేశం మీద 10 కళ్ళు ఉన్నాయి. సో ఆ 10 కళ్ళ మీద మనము అందరం కలిసి ఉంటే ఆ 10 కళ్ళు కూడా పనికిరావు. సో అందరం కలిసి దేశానికి సేవ చేయాలని కోరుతున్నాను. నా పేరు ఘనశ్యామ్ ఓజా. నేను 5 ఆర్గనైజేషన్స్కి చైర్మన్. ఇండియన్ యూత్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్, యాంటీ కరప్షన్ టీమ్ ఇండియా, యంగ్ ఇండియా మిషన్, కరీంనగర్ సైకిల్ క్లబ్, సేఫర్ ఇండియన్ రోడ్స్. ఈ 5 ఆర్గనైజేషన్స్కి చైర్మన్. గత 20 years నుంచి ఇదే సర్వీస్ చేస్తున్నాను. మా టీం యునైటెడ్గా ఉంది. అందువరకు మా టీం పేరు కానీ ఫోటోలు కానీ ఎవరి ఫోటోలు పేర్లు ఎక్కడ కనబడవు. అదే వేస్ట్గా బ్యానర్స్ అన్ని ఇన్స్టెంట్ ఆఫ్ వేస్టింగ్ మనీ. ఆ రూపాయి ఇప్పుడు 25 రూపాయలు వస్తుంది. బుక్స్, పెన్స్, డిక్షనరీస్ పిల్లలకి ఇస్తున్నాం. మేము దీన్ని యూజ్ చేయమని. నేను చేసిన ఖర్చుకి అది వచ్చి 20,000కి మాకేం సరిపోదు. కానీ అట్లీస్ట్ పిల్లలు చిన్నారులకు ఆ బుక్స్ ఇస్తే వాళ్ళు సంతోషపడతారా? ఎంత టైం పట్టిందండి? 2 months పట్టింది. 2 months కరెక్ట్ స్ట్రక్చర్ షేప్ ఇవ్వడానికి 2 months పట్టింది. థ్యాంక్ యూ. జై శివన్నారాయణ, జై గణేష్.